శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వారాహి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి రోజున అంటే మనకి ఫిబ్రవరి 1వ తారీఖున ఆదివారం రోజు చాలా శక్తివంతమైన మాఘ పౌర్ణమి రాబోతూ ఉంది. ఈ రోజున మనం జపించేటువంటి ఈ యొక్క మంత్రానికి ఉన్నటువంటి శక్తి అనేది 100 రెట్లు అధికంగా ఉంటుంది. వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పౌర్ణమి, అమావాస్య తిథులు, అలాగే శుక్రవారము, మంగళవారము, ఆదివారము రోజులు అనేటువంటివి అమ్మవారికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి రోజులు. మనకి ఆదివారము, మాఘమాసము, పౌర్ణమి తిథి ఈ 3 కలిసి వస్తున్నటువంటి ఈ శుభవేళ మీరు కోరుకున్నటువంటి ఎలాంటి కోరికలైనా సరే నెరవేర్చేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఏ సమయంలో జపించాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ముందుగా మాఘ పౌర్ణమి గురించి కూడా ఒక్క విషయం మీకు తెలియచేయాలి. ఇది చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి తిథి. ఎందుకు అంటే కనుక మనకి రవి పుష్యమి యోగం కలిసి రాబోతూ ఉంది. అలాగే పౌర్ణమి రోజున సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ మాఘ పౌర్ణమిని ఎవ్వరూ కూడా వదులుకోకండి. ఈ రోజున చేసేటువంటి పూజలకు, పరిహారాలకు, అక్షయ ఫలాలకు సిద్ధిస్తాయన్నమాట. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగటానికి ఈ పౌర్ణమి చాలా చక్కగా ఉపక్రమిస్తుందన్నమాట. దీనికి మీరు పాటించవలసినటువంటి నియమాలు, పరిహారాల గురించి తెలుసుకుందాము. అలాగే అందరూ కూడా జై వారాహి మాత అని కామెంట్ చేయండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పౌర్ణమి తిథి ఏర్పడింది. కాబట్టి పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయండి. ఈరోజు ఖచ్చితంగా మీ యొక్క ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇంటి ముందు బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసుకోండి. లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోనికి నడిచి వస్తుంది. అలాగే పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తులను వేయండి. ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. పౌర్ణమి రోజున గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని, వారాహి అమ్మవారిని అలంకరించుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి. మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించిన తరువాత దానిని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంలాగా స్వీకరించినట్లయితే అపారమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే మనకున్నటువంటి జన్మజన్మ పాపాలు తొలగిపోతాయి. అలాగే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే నదుల్లో స్నానం చేయటానికి ఒకవేళ మాకు అవకాశం లేదు, మేము అంత దూరం వెళ్ళలేము, మేము ఇప్పుడు చేసే పరిస్థితులలో లేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. అంటే మనం స్నానం చేసేటువంటి నీటిలో పసుపుని, అలాగే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, దొడ్డు ఉప్పుని వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు నదీ స్నానం చేసినంతటి పుణ్యం అనేది కలుగుతుందన్నమాట. అలాగే నీటిలో నల్ల నువ్వులని కూడా వేసుకొని స్నానం చేసినట్లయితే కనుక మన యొక్క జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ ఆదివారం రవి పుష్యమి యోగం ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు బంగారం లేదా వెండి కొంటే చాలా మంచిది. ఎక్కువ కొనలేకపోయినా 1 గ్రాము లేదా 1 పిసరంతైనా సరే వెండి అయినా కొనుక్కొచ్చుకోండి. ఇది బంగారం అక్షయంగా పెరుగుతుందట. అంటే మన ఇంట్లో అక్షయ పాత్రలాగా ఈరోజు కొనటం వలన రెట్టింపుగా పెరుగుతూ ఉంటుంది. అంటే అంత కొనగలిగే స్తోమత మనకి వస్తుందని అర్థమన్నమాట. అయితే ఒకవేళ ఈరోజు మేము కొనలేని పరిస్థితుల్లో ఉన్నాము, మాకు ఆ పిసరంతా కూడా కొనలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే
పసుపుని కానీ లేదా కళ్ళు ఉప్పుని కానీ మీ ఇంటికి కొని తెచ్చుకోండి. ఈ ఆదివారం రవిపుష్యమి యోగములో పసుపు కొని పూజా గదిలో పెట్టుకున్నట్లయితే గురుదోషాలు తొలగిపోతాయి. అదృష్టం అనేది మీ ఇంట్లో ఆవహిస్తుంది. అలాగే ఈరోజు ఉప్పు కొంటే మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఎందుకు అంటే కనుక లక్ష్మీదేవికి మరొక స్వరూపంలాగా మనకి ఈ యొక్క ఉప్పుని పోల్చుకుంటాం కాబట్టి. అలాగే ఉప్పుని కొన్నవారు ఎవరైనా సరే ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పుని పోసి మీ వంటగదిలో పెట్టుకోండి. ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. ఇంతటి పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున మాంసాహారం తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. మనం చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలో ఎంతో మేలుని కలిగిస్తాయన్నమాట. కానీ చాలామందికి కూడా ఈ విషయాలు అనేది తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా తెలిసిన వాళ్ళు మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. అలాగే పౌర్ణమి రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం లాంటివి అస్సలు చేయకూడదనమాట. అలాంటివి చేయటం వలన ఆయుష్ తగ్గిపోతుంది. ఇక మనలో చాలామందికి ఇంటి ముందు గుమ్మడికాయ కడుతూ ఉంటారు. అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది. ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అయితే ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళు ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. చాలా మంచి జరుగుతుంది. అలాగే పౌర్ణమి వచ్చినా తప్పనిసరిగా ఇంట్లో ఉన్న పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి. నరదిష్టి బాధలు, అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు, పరిహారాలు చేయలేని వారు కనీసం ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా గది ముందు కూర్చొని ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. అది లక్ష్మీదేవి మంత్రమై ఉంటే సరిపోతుంది. అలాగే తీరని కోరికలు ఉన్నవారు, ఇంకా మా సమస్యలు తీరలేదు అని బాధపడే వారందరూ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో స్క్రీన్ పైన ఒక మంత్రాన్ని ఇవ్వబోతూ ఉన్నానండి. ఆ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా జపించండి. ఎలాంటి కోరికైనా సరే ఈ వారాహి అమ్మ తీర్చేస్తుందన్నమాట. అయితే మనకి ఈ రోజున ఎవరైతే నీటిలో కొన్ని పచ్చిపాలను కలిపి ఆ నీటిని తులసి మొక్కకు కనుక పోసినట్లయితే మీ కుటుంబంలో ఉన్న కష్టాలు అనేవి తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం అనేది వెలిగించి తులసికి 11 ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఒక కోరిక ఉంటే కనుక తులసి మొక్కకు ఒక ఎర్ర దారాన్ని కట్టి మీ మనసులోని కోరికని చెప్పి తులసికి నమస్కారం చేసుకోండి. వెంటనే మీ కోరిక అనేది తీరిపోతుందన్నమాట. అలాగే ఇంకా వారాహి అమ్మవారి యొక్క ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అడిగేది, ప్రతిరోజు చెప్పేటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైన బీజాక్షర మంత్రం అనేది స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నాను. ఈరోజు ఈ విధమైనటువంటి పౌర్ణమి పూజ అనేది చేసుకున్న తరువాత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి, అమ్మ మా కోరికను తీరుస్తుంది అని పూర్తి విశ్వాసముతో ఎవరైతే అమ్మని మనస్సులో తలుచుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపిస్తారో ఖచ్చితంగా వారి కోరిక అనేది తీరుతుందన్నమాట. అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్నవారు పీరియడ్ టైంలో కానీ నాన్ వెజ్ అనేది తిని ఉండి కానీ అస్సలు జపించకండి. అలాగే మేము ఈ పౌర్ణమి రోజున జపించలేకపోయాము, మా కోరిక ఎలా తీరుతుంది అని చింతించేవాళ్ళు మరొక రోజు అంటే శుక్రవారము, మంగళవారము ఎప్పుడైనా కూడా జపించుకోవచ్చు. దీనికల్లా మీరు చేయవలసినది అమ్మవారు మన కోరికను తీరుస్తారు అని పూర్తి విశ్వాసం అమ్మపై ఉంచి నమ్మకంతో మనం జపించటమే. అలా జపించినట్లయితే మీ కోరిక అనేది తీరుతుంది. ఏ సమయంలో జపించాలి అని వివరించేదానికన్నా ముందుగా మంత్రాన్ని ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను. ముందుగా మంత్రాన్ని చదివి మీకు వినిపిస్తాను. తప్పులు అనేది పోకుండా మీరు కూడా చక్కగా జపించటానికి ప్రయత్నం చేయండి. ఓం ఐం క్లీం శ్రీం వారాహిదేవి నమః. విన్నారు కదండి, అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో కూడిన ఈ వారాహి మంత్రాన్ని ఎవరైతే సాయంత్రం వేళ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా 10 గంటల సమయంలో అమ్మవారిని మనస్సులో ధ్యానించుకుంటూ అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది అని పూర్తి విశ్వాసముతో ఈ మంత్రాన్ని జపిస్తారో
ఖచ్చితంగా వారి కోరిక అనేది 24 గంటల్లో తీరిపోతుంది. ఇది ఎంతో కాలం నుంచి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క మంత్రం. ఈ మంత్రానికి ఉన్న శక్తి అనేది మునుపెప్పుడు మీరు చూసి ఉండరనమాట. అంతటి శక్తివంతమైన మంత్రం. ఈ మాఘమాసం ఆదివారము అమ్మవారికి ఇష్టమైన పౌర్ణమి తిథి రావటం అనేది చాలా విశేషతను కలిగి ఉంటుంది. 100 రెట్ల ఫలితాన్ని మీకు కలగజేయబోతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మనసులో మంచి జరగాలని కోరుకుంటూ వారాహీదేవి నమః.